కానీ మీకు మనకంటే ఎక్కువ క్లాష్ అయింది మామూలుగా అయితే యాక్చువల్లీ అంటే మేము ఎపిసోడ్ లో చూస్తే ఎపిసోడ్ లో కనిపించిన పోర్ట్రేయింగ్ అంటే అందరికి తెలుసు లైవ్ లో చాలా జరుగుతాయి. బిగ్ బాస్ ఎడిటింగ్ వచ్చేసరికి ఎపిసోడ్ లో ఎవరిని పాజిటివ్ చేయాలి ఎవరిని నెగిటివ్ చేయాలి అనేది ఎపిసోడ్ వచ్చేసరికి అర్థం అవుతుంది. అదే అంటే ఆయన కావాలని చేశాడని కూడా అనుకోను. ఆ గేమ్ గురించి ఎవరు ఎక్కువైతే మాట్లాడుతుంటారో ఆ ఫుటేజ్ బయటకు వస్తుంటుంది అనేది నాకు నిన్న రాత్రి చూసిన తర్వాత అర్థమైంది. సో ఎంతసేపు ఆ గేమ్ గురించి మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఓకే ఇప్పుడు వాళ్ళు దొరుకుతారా వీళ్ళు దొరుకుతారా ఎంతసేపు అవతల వాళ్ళు తప్పులు ఎతకడమే గేమ్. ఓకే నేను క్యాజువల్ కాన్వర్సేషన్స్ చాలా జరిగినాయి. ఓకే ఓకే పిచ్చపాటి మీ లైఫ్ ఏంటి అంటే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకునే దాంట్లో భాగంగా నేను అడుగుతూ ఉండేవాడిని. సో మీ కెరీర్ ఏంటి ఇవన్నీ కూడా అడిగేవాళ్ళం. తర్వాత ఏదో మీరు ఎందుకు వచ్చారు అసలు మీ ఏమేంటి ఇట్లాంటివన్నీ అడిగేవాడిని. నేను జస్ట్ ఫ్రెండ్లీగా ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం. కానీ ఇతను ఏంటంటే కేవలం తప్పులు ఎత్తుక్కోవడానికి ఎంతసేపు చేస్తుంటారు. అతనే కాదు అందరూ అదే పనిలో ఉన్నారనే విషయం నాకు మెల్లమెల్లగా అర్థమైంది అనమాట. అదే ఆట అనేది నాకు లేట్గా అర్థమైంది. నేను ఉన్నంతసేపు ఫ్రెండ్లీగా ఉండే సరదాగా జోకులు వేసుకుంటూ ఉండే. నామినేషన్లు వచ్చినప్పుడు ఏమిట్రా ఈ కత్తులతో పొడుచుకోవడాలు నెత్తిన పోసుకోవడాలు అనుకున్నాను. కానీ సరే ఇంకా అదే ఆట చెప్పాలనుకున్నాను. బట్ నామినేషన్లు మాత్రమే కాదు ప్రతి నిమిషం ఎంతసేపు అవతల వాళ్ళలో ఉండే తప్పులు ఎత్తకడమే ఈ ఆట అనేది కొంచెం లేట్గా అర్థమైంది. బట్ నేనేమనుకున్నానంటే సరే అందరూ ఇలాగే రాజకీయాలు చేసుకుంటూ ఉంటే కాదు కదా, ఎవడన్నా సరే ఒక న్యూ ఫ్లేవర్. నేను అదే చెప్పాను ఇంటర్వ్యూలో కూడా. నేను కామెడీ విట్ టైమింగ్ హ్యూమర్ ఇవన్నీ ఉంటాయి నా దాంట్లో. ఇది ఒక న్యూ ఫ్లేవర్గా మీకు అనిపిస్తుంది. సరే కొట్టుకునే వాళ్ళు 100 ఉండండి, ఇది కాస్త సిచ్యువేషన్ హల్కా చేస్తుంది కదా. మేబీ ఇలాంటిది కూడా ఉంటే బెటర్ ఏమో. మన దేశంలో అన్ని రకాల మనుషులు ఉండడం అంటే భారతదేశం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మీరు చైనాకు పోయారనుకోండి అందరూ ఒకటే రకంగా ఉంటారు. ఇక్కడ భిన్న జాతులు భిన్న సంస్కృతులు అలా ఒక డిఫరెంట్ మనిషి సరికొత్త ఫ్లేవర్ సరికొత్త కంట్రీలో కూడా ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటారు. అందరూ ఒకలా ఉంటే బాగుంటుంది కదా. మేబీ ఆ స్కోప్లో ఆలోచించాను నేను. లేదు ఎవరైనా సరే డిషాం కొట్టుకోవాల్సిందే.